నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. జాహ్నవి మిస్సింగ్ కేసులో రోజొక్క మిస్టరీ బయటకు వస్తూ ఉంది. కానీ జాహ్నవి ఆచూకీ మాత్రం ఏమాత్రం దొరకట్లేదు. ఏదో ఒక చిన్న క్లూ దొరుకుతుంది అనుకున్నప్పటికీ ఏదో ఒక మిస్టరీ బయటకు వస్తూనే ఉంది. అసలు మరి జాహ్నవి ఎక్కడ మిస్ అయింది? తుని మండలంలోనే ఉందా? ఏదైతే మనకి కాకినాడ డిస్ట్రిక్ట్ తుని మండలం సిహెచ్ అగ్రహారంలో జాహ్నవి మిస్ అయ్యిందో, మరి తుని మండలంలోనే అక్కడికక్కడే ఏదైనా ఇంట్లోనే ఉందా? ఎవరైనా దాచిపెట్టుండొచ్చా? ఏదైనా చేసుండొచ్చా? అనే కోణంలో గూడా ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇన్ని డేస్ మనం చూసుకున్నట్టయితే గనక దాదాపు 500 నుంచి 1000 మందికి పైగా సిబ్బంది అక్కడ ఏర్పడిన పరిస్థితి అయితే చూసాము. అక్కడ ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇంకో టీమ్ గూడా ఇందులోకైతే ఇన్వాల్వ్ అయితే అయ్యింది. అదేంటో కాదు, క్రైమ్ టీమ్ అయితే ఇందులోకైతే ఇన్వాల్వ్ అయితే అయ్యింది. మరి ఆ క్రైమ్ టీమ్ గూడా మరి ఎందుకు క్రైమ్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యిందంటే గనక ఇన్ని రోజులు మనం చూసుకుంటే గనక ఎన్‌డీఆర్‌ఎఫ్ గానియ్యండి, ఎస్‌డీఆర్‌ఎఫ్ గానివ్వండి, ఏదైతే మనకి ఇక్కడ పోలీసులు కూడా 10 బృందాలుగా విడిపోయి ఏ విధంగా ఎంక్వైరీ చేశారు, అదే విధంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ గాని, ఎస్‌డీఆర్‌ఎఫ్ గాని వాళ్ళు కూడా ఏ విధంగా బృందాలు విడిపోయి ఎంత ఎంక్వైరీ అనేది మనం చూసాము. దాదాపు ఏదైతే ఇప్పుడు సీహెచ్ అగ్రహారంలో ఏదైతే వాళ్ళ పామాయిల్ తోట 40 ఎకరాలు ఏదైతే ఉందో, ఆ 40 ఎకరాల తోటని ప్రతి చోట గాలించారు. అదే విధంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొండలు, గుట్టలు ఏవైతే ఉన్నాయో దాదాపు 500 ఎకరాలు, దాదాపు 1000 ఎకరాల వరకి వాళ్ళైతే గాలించడం అయితే జరిగింది. ప్రతి చెట్టున వాళ్ళైతే గాలించడం జరిగింది. అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ ఏమాత్రం దొరకలేదు. అయినప్పటికీ వాళ్ళు కొన్ని ప్లాన్స్ కూడా చేశారు. ఏదైతే వాళ్ళు కొన్ని బొమ్మలు కట్టడం గానివ్వండి, ఆ బొమ్మల్లో మాంసం పెట్టడం గానివ్వండి. అంటే ఎందుకంటే ఒకవేళ జాహ్నవిని ఏదైనా మృగం ఏదైనా చేసుండొచ్చా అనే కోణంలో కూడా ఆలోచించి ఆ బొమ్మల్ని కూడా ఒక ప్లాన్ చేసి ఆ బొమ్మల్ని కూడా కొన్ని ఫినిషింగ్ ఏరియాస్‌కి ఏదైతే కొన్ని పోల్స్ ఉంటాయో ఆ పోల్స్‌కి కూడా కట్టడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఎలాంటి మృగం రాలేదు. ఎలాంటి అక్కడ దాడి చేయలేదు. అంటే దీన్ని బట్టి జాహ్నవిని ఎలాంటి మృగం ఏది చేసుండకపోవచ్చు అనే కోణంలో కూడా ఆలోచించి మరెవరైనా కిడ్నాప్ చేసుండొచ్చా అనే కోణంలోకి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఇందులోకైతే క్రైమ్ టీమ్ అయితే ఇన్వాల్వ్ అయ్యింది. అదే విధంగా ముఖ్యంగా ఏదైతే తన పెంపుడు కుక్క జాహ్నవి మిస్ అయినప్పుడు కూడా తన పెంపుడు కుక్క మిస్ అవ్వడం జరిగింది. పెంపుడు కుక్క జాహ్నవి వెంటే వెళ్లి తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి రావడం జరిగింది. అప్పుడు కూడా ఆ తుని మండలం పరిధిలోనే అక్కడ సీహెచ్ అగ్రహారం పరిధిలోనే అక్కడ తిరిగిన ఆ విజువల్స్ కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనమైతే చూడొచ్చు. ఆ విజువల్స్ కూడా చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత తిరిగొచ్చిన కొద్ది రోజుల్లోనే తిరిగొచ్చిన 2 రోజుల్లోనే కుక్క మరణించడం కూడా జరిగింది. ఈ మరణం వెనకాల కూడా చాలా అనుమానాలైతే రేకెత్తుతున్నాయి. మరి అసలు కుక్క ఎలా మరణించింది? ఇప్పటికైతే పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ అయితే ఇప్పటికి రాలేదు. పోలీసులు కూడా దీనిపైన ఎలాంటి సమాచారం ఇయ్యలేదు. అయినప్పటికీ ఎస్పీ గాని, డీఎస్పీ గాని ఇక్కడ బయటకొచ్చి జాహ్నవి దొరుకుతదని ఒక హోప్ అయితే ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళైతే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొండ చిలువలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ అడవిలో ఉన్నాయి. అవి కూడా ఏమైనా చేసుండే కోణంలో కూడా అలా కూడా అనుమానిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆలోచిస్తూ కూడా ఉన్నారు. ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా అడవి జంతువులు ఏదైనా చేసుంటే గనక అట్‌లీస్ట్ తన డ్రెస్ పీసెస్ అయినా దొరికేటివి. అట్‌లీస్ట్ ఆ స్మెల్ అయినా వచ్చేటివి. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ డాగ్స్ స్క్వాడ్స్ అనేటివి ప్రతి ఒక్క వాసన పసిగడతాయి గాబట్టి, అక్కడున్న డాగ్స్ స్క్వాడ్స్ గూడా ఎలాంటి వాసన పసిగట్టలేదు. ఎలాంటి ఆచూకీ కూడా దొరకలేదు. అదేవిధంగా డ్రోన్ సహాయంతో గూడా మనం చూస్తే గనక ఎలాంటి ఆచూకీ గూడా, ఎలాంటి చిన్న క్లూ గూడా మనకు కనిపించలేదు. ఇప్పుడొచ్చేసి మరి ఎక్కడ క్రైమ్ టీమ్ ఎక్కడ ఎంక్వైరీ చేస్తుందంటే గనక ఎప్పుడైతే అక్కడ ఏదైతే ఆ జీడి గింజలు ఏరుకోవడానికి ఎవరైతే వస్తూ ఉండేవాళ్ళని చెప్పేసి మనకు తెలిసిందో, సో ముఖ్యంగా వాళ్ళని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో ఎవరైతే వాళ్ళున్నారో ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని అయితే ఎంక్వైరీ చేయడం. మరి వాళ్ళు గూడా ఏమైనా ఎందుకంటే ఇక్కడ ఎవరిని గూడా నమ్మడానికి వీలుగా లేదు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులను గూడా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంది. అయినప్పటికీ అంటే ఇప్పుడు ఎవ్వరికైనా ఏ తల్లిదండ్రులకైనా గానీ ఒక కూతురు మిస్ అయింది అనంటే గనక ఎంతో బాధైతే ఉంటుంది. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల బాధ, ఏడుపు అనేది చూస్తే గనక మనకు గూడా బాధ, మనకు గూడా ఏడుపొచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మరి జాహ్నవి అసలు ఎక్కడ ఉంది? జాహ్నవి ఎలా ఉంది? ఎవరితో ఉంది? మరి జాహ్నవిని ఎవరైనా నిజంగానే కిడ్నాప్ చేసి ఉండొచ్చా? ఇప్పుడు క్రైమ్ టీమ్ ఊహించిన విధంగానే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చా? కిడ్నాప్ చేసి మరి ఎక్కడికైనా తరలించుండొచ్చా? అసలు ఇప్పుడు ప్రభుత్వం గూడా కొన్ని ఆఫర్స్ గూడా ఇవ్వడం జరుగుతుంది. జాహ్నవి లాగా ఎవరైనా కనిపించినా గానీ, జాహ్నవి మీకెక్కడైనా కనిపించినా గానీ మీరు చెప్తే గనక మీకు ₹1,00,000 అందజేస్తామని చెప్పేసి గూడా గవర్నమెంట్ అయితే చెప్పడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ ఏమాత్రం దొరకలేదు. అయినప్పటికీ కొందరు మేమిక్కడ చూసాము జాహ్నవి లాగే ఉంది అని చెప్పేసి కొన్ని చిన్న క్లూ అయితే దొరుకుతూ ఉన్నాయి. అంటే మనకు ఒకసారి చూసుకుంటే గనక రాజమండ్రి వెళ్తున్న బస్‌లో నాకు జాహ్నవి
జాహ్నవి లాగా కనిపించింది అని చెప్పేసి ఒకతను కామెంట్ అయితే చేయడం జరిగింది. ఆ కామెంట్ కూడా కొన్ని రోజులుగా వైరల్‌గా మారింది. ఇప్పటికే దాదాపు జాహ్నవి మిస్ అయ్యి 17 రోజులు గడిచి మనకి 18 రోజులైతే అవుతూ ఉంది. అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ అయితే ఏమాత్రం దొరకలేదు. ఇప్పుడు క్రైమ్ టీమ్ అయితే వెతుకుతూ ఉన్నారు. మరి చూడాలి అసలు జాహ్నవి ఎలా ఉంది? జాహ్నవి ఇంకా దొరుకుతుందా? లేదా? అనేదైతే చూడాలి. ఏదేమైనప్పటికీ పోలీసులైతే మేము జాహ్నవిని పట్టుకుంటాము. జాహ్నవిని ఎలా అయినా తల్లిదండ్రులకు అప్పజెప్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. జాహ్నవి ఎక్కడ ఉన్నా గాని క్షేమంగా ఉండాలి. క్షేమంగానే ఇంటికి రావాలని చెప్పేసి కూడా మన ఆంధ్రప్రభ నుంచి అయితే కోరుకుందాము.